హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిమ్ముస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పులిహోరని చాలా కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి పల్లీలను బాగా వేయించాలి. ఆ తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, కొంచెం కరివేపాకును కూడా వేసి ఈ పోపు దినుసులన్నిటిని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి ఆ తర్వాత బాగా సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ 1 కప్పు వరకు వేసుకోవాలి. మామిడికాయ తురుము వేసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి ఈ మామిడికాయ తురుము మొత్తం సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చి పక్కన పెట్టుకున్న ఈ వైట్ రైస్ని ఈ తాలింపులోకి వేసి వైట్ రైస్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. రైస్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా నోరూరించే ఈ మామిడికాయ పులిహోర రెడీ. మరి నేను చేసిన ఈ మామిడికాయ పులిహోర మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి నిమ్ముస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.